Hi everyone, welcome back to my channel. You are watching M versus M teaching channel. ఈరోజు మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా వాల్యూస్ అంటే ఏంటి? సో ఈ థీటా అంటే ఏంటి? ఈ థీటాని యాంగిల్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. అంటే మనకు ట్రయాంగిల్స్లో మీరు లోయర్ క్లాసెస్లో 30 degrees, 60 degrees, 90 degrees ఇలాంటి యాంగిల్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ఆల్జిబ్రాయిక్ వర్డ్ అంటే కామన్ వర్డ్ XYZ లాగా థీటాని వాడతాం. మరి ఈ సైన్ ఏంటి అంటే అదొక రేషియో. కాస్ థీటా ఒక రేషియో, టాన్ థీటా ఒక రేషియో, కొసికెంట్ థీటా ఒక రేషియో, సీకెంట్ థీటా ఒక రేషియో, కాట్ థీటా ఒక రేషియో. అంటే 6 రేషియోస్ ఉంటాయా? ఇంకా ఏమైనా ఉంటాయా? ఎన్ని ఉంటాయి? ఎగ్జాక్ట్లీ 6 రేషియోస్ వస్తాయి. ఎలా వస్తాయి? సో వాటి గురించి నేను ఇప్పుడు బ్రీఫ్గా మీకు డిస్కషన్ చేసి మీకు ఇది ఏం రేషియో, ఏ రేషియోని సైన్ థీటా అంటారు, ఏ రేషియోని కాస్ థీటా అంటారు, ఏ రేషియోని టాన్ థీటా అంటారు, ఏ రేషియోని కొసికెంట్ థీటా అంటారు, ఏ రేషియోని సీకెంట్ థీటా అంటారు, ఏ రేషియోని కాట్ థీటా అంటారు అనేది ఇప్పుడు ఈ క్లాస్లో మనం తెలుసుకుంటాం. అంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేశాను. ఈ ట్రయాంగిల్లో మీరు చూసినట్లయితే మీరు 30 degrees మీరు ఒక 30 degrees తోటి ప్రొట్రాక్టర్ తోటి మెజర్ చేసుకొని ఇట్లా ఈ విధంగా 10 centimeters ఉండేటట్లు కానీ 2 centimeters ఇక్కడ హైపోటెనస్, అలాగే ఇక్కడ 1 centimeter ఉండేటట్లుగా ఒక పర్పెండిక్యులర్ హైట్, అలాగే బేసు ఇప్పుడు ఏమవుతుందంటే హైట్ 1 centimeter, తర్వాత హైపోటెనస్ 2 centimeters ఉండేటట్లుగా ఇక్కడ 30 degrees యాంగిల్ ఉండేటట్లుగా మీరు కనుక ప్రొట్రాక్టర్తో ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలనుకున్నారు, క్యాంపస్ యూజ్ చేసి కానీ ప్రొట్రాక్టర్ యూజ్ చేసి కానీ అనుకుందాం. అప్పుడు ఇక్కడ 1 centimeter పర్పెండిక్యులర్ హైట్, ఇక్కడ 2 centimeters హైపోటెనస్ తీసుకున్నాను. అప్పుడు ఈ డిస్టెన్స్, బేస్ డిస్టెన్స్ ఎంత వస్తుందో తెలుసా? 1.734 లైక్ దిస్, ఇలా వస్తుంది. అంటే దిస్ 1.734 అంటే 1.732 సంథింగ్ వస్తుంది. ఇట్లా అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు √3 అని. అంటే ఏంటంటే కనుక ఇది ఎలా వస్తుంది? ఇంత డిస్టెన్స్ మీకు వస్తుంది. మీరు ప్రాక్టికల్గా మీరు చూసినట్టయితే 1.734 centimeters అంటే 1.7 centimeters వస్తుంది. ఇది 1 centimeter, ఇది 2 centimeters, ఇది 1.737 centimeters వస్తుంది. మీరు అంత యాక్యురేట్గా పలచలేదు. సో 1.7 centimeters వస్తుంది. ఆ 1.7 centimeters ని √3 అని రాశారు. ఎందుకు నేను √3 రాశానంటే పైథాగరస్ థియరం గురించి మీకు తెలియాలి. సో పైథాగరస్ థియరం తెలుసు మీకు. ఇదేంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం మీకు అప్లై చేస్తారు. మీకు లోయర్ స్టాండర్డ్స్ లో తెలిసి ఉంటుంది. ఏంటి పైథాగరస్ థియరం? స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్, వాట్ ఇస్ ద స్క్వేర్ హియర్? 2 స్క్వేర్. స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ద ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ద బేస్. మీకు బేస్ తెలియదు అనుకుందాం. మీరు √3 ఎలా వస్తుంది అనుకున్నారు కదా. స్క్వేర్ ఆఫ్ ద బేస్, ఆ బేస్ అంటే ఏంటి? డిస్టెన్స్ AB. స్క్వేర్ ఆఫ్ ద బేస్ AB స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ హైట్. పర్పెండిక్యులర్ హైట్ అంటే BC ఎన్ని సెంటీమీటర్స్ తీసుకోమని చెప్పాను నేను? 1 centimeters తీసుకోమని చెప్పాను. సో 1 centimeter 1 స్క్వేర్ తీసుకున్నట్లయితే నీకు బేస్ డిస్టెన్స్ కావాలి, AB కావాలి అన్నట్లయితే కనుక 2 స్క్వేర్ అంటే ఎంత? 4. సో AB, ఇఫ్ 1 స్క్వేర్ అంటే 1 ఇటువైపు వస్తే -1, దట్స్ ఈక్వల్స్ టు AB స్క్వేర్. సో 3 ఈక్వల్స్ టు AB స్క్వేర్. సో నీకు AB కావాలంటే ఈ డిస్టెన్స్ AB ఈక్వల్స్ టు ఏమవుతుంది? స్క్వేర్ ఇటువైపు సెండ్ చేస్తే √3 రూట్ వస్తుంది. కాబట్టి √3. సో AB ఈక్వల్స్ టు √3. సో అర్థమైందండి. సో AB అనే డిస్టెన్స్ √3 ఎందుకు రాస్తానంటే అకార్డింగ్ టు పైథాగరస్ థియరం నేను √3 అనేది రాశాను. అంటే మీరు ఆ √3 వాల్యూ ఎంత? ఆ √3 అంటేనే 1.732 అండి. మీకు √3 వాల్యూ 10th క్లాస్ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. √3 అంటే 1.732 సంథింగ్, అంటే 1.373 ఇలా వస్తూనే ఉంటుంది. డెసిమల్ డిజిట్స్ వస్తూనే ఉంటాయి, టర్మినేటింగ్ అవ్వదు. సో ఇది ఇర్రేషనల్ నెంబర్ అంటే కాబట్టి వీటిని రూట్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఓకేనా? ఈ డిస్టెన్స్ వస్తుంది. మరి ఇక్కడ గమనించండి, ఈ ట్రయాంగిల్లో మనం ఎన్ని రేషియోస్ యూజ్ చేసుకోవచ్చు, ఈ ట్రయాంగిల్ ఎన్ని రేషియోస్ ఫామ్ చేయొచ్చు, ఈ సైడ్స్ని బేస్ చేసుకొని ఎన్ని రేషియోస్ ఫామ్ చేయొచ్చు అని చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 1, 2, 3 అనే 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ నుండి ఎన్ని ఫ్రాక్షన్స్ని నువ్వు ఫామ్ చేయగలవు? ఒక స్టూడెంట్ చెప్పాడు, సార్ 1/2 అని చెప్పాడు. అంటే ఇది న్యూమరేటర్ డినామినేటర్ ఒక ఫ్రాక్షన్ చెప్పాడు, అదొక రేషియో. ఇంకొక స్టూడెంట్ ఏమన్నాడు? 1/3 అన్నాడు. ఇంకొక స్టూడెంట్ ఏమన్నాడంటే 2/3 అన్నాడు. ఇంకేం లేవా? అందరూ ఆలోచిస్తున్నారు. ఇంకా ఉన్నాయి. ఏమున్నాయంటే 1/2నే కదా, 2/1 కూడా ఫ్రాక్షనే. ఇంకొక స్టూడెంట్ అన్నాడు అలాగే 3/1 కూడా ఫ్రాక్షనే.
ఇంకొక స్టూడెంట్ అన్నాడు 3/2 కూడా ఫ్రాక్షనే, ఇంకేమైనా ఫ్రాక్షన్స్ ఫామ్ చేయగలవా? ఆ 3 నెంబర్స్ యూజ్ చేసుకుని ఇంకేమైనా ఫ్రాక్షన్స్ ఫామ్ చేయగలవా? చేయలేవు. అంటే 6 వస్తాయి అంటే 3 డిజిట్స్ని ఉపయోగించి ఎన్ని ఫ్రాక్షన్స్, ఎన్ని రేషియోస్, అంటే ఇక్కడ ఫ్రాక్షన్నే రేషియో అంటున్నాను, అంటే ఫ్రాక్షన్ రేషియో అవ్వచ్చు, కానీ ఆ రేషియో అనేటువంటిది అంటే ఫ్రాక్షన్ అంటే రేషియో అవుతుంది. అది ఫ్రాక్షన్కి రేషియో డెఫినేషన్ ఏంటంటే కనుక రేషియోలో ఎప్పుడు కూడా ఉన్నటువంటి 2 నెంబర్స్కి కోప్రైమ్స్ అవుతాయి, అంటే వాటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, వాటినే రేషియో అంటాం. కాబట్టి ఇవన్నీ రేషియోనే, ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ ఈ ఫ్రాక్షన్స్ అన్ని మనం రేషియోస్ అని అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. సో అలాంటి ఇవన్నీ రేషియోసే. సో ఈ రేషియోస్ 1, 2, 3 అనే 3 నెంబర్స్ నుండినే 6 రేషియోస్ ఫామ్ అయినాయి. మరి మనకి ఇక్కడ 6 ఉన్నాయి చూడండి, 6 ఎందుకు వస్తాయి? అందుకేనండి రేషియోస్ 6 ఒక రేషియోని సైన్ అని, ఒక రేషియోని కాస్ అని, ఒక రేషియోని టాన్ అని, ఒక రేషియోని కొసీకెంట్ అని, ఒక రేషియోని సీకెంట్ అని, ఒక రేషియోని కాట్ అని అంటాం. ఎందుకంటే 6 వస్తాయి. 3 నెంబర్స్ తీసుకుంటే 6 వస్తాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయండి? 3 సైడ్స్ ఉంటాయి. 3 సైడ్స్ ఉన్నప్పుడు 3 మెజర్మెంట్సే వస్తాయి. కాబట్టి 3 మెజర్మెంట్స్ నుండి నీకు 6 రేషియోసే వస్తాయి. ఇంకా అంతకు మించి ఎక్కువరో అంతకు మించి తక్కువరో నువ్వు యూజ్ చేసేటువంటి విధానం. కాబట్టి 6 రేషియోస్. మరి ఒక్కొక్క రేషియోకి ఒక్కొక్క పేరు పెట్టినారు. ఎందుకు అలా పేరు పెట్టినారు అనేది ఇప్పుడు నేను క్లాస్లో చెప్పబోతున్నది. ఓకే, ఇక్కడ చూడండి, మనం అక్కడ నెంబర్లో ఇక్కడ ఉన్నటువంటి 3 నెంబర్స్ తీసుకుందాం. సో ఇక్కడ 3 నెంబర్స్ తీసుకున్నట్లయితే కనుక ఏంటివి? 1√3 2, 1 2√3. వీటి నుండి ఎన్ని రేషియోస్ ఫామ్ అవుతాయి అయినట్లయితే కనుక చూడండి, ఇక్కడ సపోజ్ 1/2 రాసుకోవచ్చు ఒక రేషియో. తర్వాత √3/2 రాసుకోవచ్చు. అంటే AB/AC అని కూడా ఒక రేషియోని ఫామ్ చేయొచ్చు. ఇలా BC/AC ఇది 1/2 అని ఒక రేషియోని ఫామ్ చేయొచ్చు. అలా అక్కడ 3 నెంబర్స్లో ఎట్లయితే 6 ఫామ్ చేస్తాను, ఇక్కడ ఫామ్ చేస్తాను చూడండి 6. సో √3/2 ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/√3 రాయొచ్చు. నెక్స్ట్ 2/1 అని రాయొచ్చు. సో ఇంతకుముందు ఈ BC/AC రాస్తాను, ఇప్పుడు AC/BC రాస్తాను. ఆపోజిట్ అంటే రెసిప్రోకల్ రాస్తున్నాను. 2/1. నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు √3/2 రాస్తాను, ఇప్పుడు 2/√3 రాయొచ్చు. ఇంతకుముందు 1/√3 రాస్తాను, ఇప్పుడు √3/1 రాయొచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 నెంబర్స్ని యూజ్ చేసి 6 రేషియోసే ఫామ్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ ఫామ్ చేయలేము. ఇది ఏ విధంగా వస్తుందంటే హైయర్ స్టాండర్డ్లో NCP ఫార్ములా నుండి యూజ్ చేస్తారు. 3p ఇక్కడ రేషియో ఫామ్ చేయాలంటే 2, కాబట్టి 3p2 అంటే 3 2 ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఉంది. హైయర్ స్టాండర్డ్స్లో వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 అని వస్తుంది. 3 - 2 అంటే 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. So 1 factorial is nothing but 1. So 3 2s are 6, 6/1 that goes to 6. So ఫార్ములా కూడా ఉంది. సో ఇది అండి లాజిక్, మీకు హైయర్ స్టాండర్డ్స్లో వస్తుంది. అది అంటే ఒక 3 నెంబర్స్ నుండి 2 పేర్స్ని అరేంజ్ చేసేటువంటి నెక్స్ట్ ప్రాబబిలిటీలో వస్తుంది. సో అరేంజ్ చేసేటువంటిది ఆ వేలో నీకు వచ్చే 6 వస్తాయి. కాబట్టి ఎందుకు ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి నీకు 6 వస్తాయి రేషియోస్, అంతకంటే ఎక్కువ. మరి ఆ 6 రేషియోస్ ఒక్కొక్క రేషియోకి ఒక్కొక్క నేమ్ అండి. ఈ 1/2 అనే రేషియోకి ఒక నేమ్, దాన్నే సైన్ థీటా అని అంటారు. √3/2 అనేటువంటి వచ్చి ఇచ్చే ఈ రేషియోకి ఇచ్చే పేరే కాస్ థీటా. ఎందుకంటే 6 రేషియోస్ వస్తున్నాయి, ఒక్కొక్క రేషియోకి ఒక్కొక్క పేరు పెడుతున్నాం. సో సైన్ అనేటువంటిది ఇలాంటి రేషియోకి సైన్ అని, ఇలా వచ్చేటువంటి రేషియోకి కాస్ అని, ఇలా వచ్చే రేషియోకి టాన్ అని, ఇలా వచ్చే రేషియోకి కొసీకెంట్ అని, ఇలా వచ్చే రేషియోకి సీకెంట్ అని, ఇలా వచ్చే రేషియోకి కాట్ థీటా అని ఇలా పెడుతున్నామండి. అయినా కూడా కొంతమందికి ఇంకా డౌటే ఉంది, సార్ మరిన్ని ఈ ట్రయాంగిల్స్ అన్ని ఫామ్ చేసావు అంటే రేషియోస్ అంటే ఇంకా కొంచెం క్లారిటీ కావాలన్నటువంటి ఫీలింగ్. అందుకే నేను ఇంకా కొన్ని సమ్మోర్ ట్రయాంగిల్స్ డ్రా చేశాను. సో ఈ ట్రయాంగిల్స్ నుండి నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఎందుకు అలాంటి రేషియోస్ ఆ నేమ్ ఇచ్చాము, ఒక్కొక్క రేషియోకి ఒక్కొక్క పేరు పెట్టాము. ప్రతి ట్రయాంగిల్లో మనకు దీన్ని బట్టి చెప్పండి, ఈ ట్రయాంగిల్లో ఎన్ని రేషియోస్ ఫామ్ చేయొచ్చండి. ఈ ట్రయాంగిల్లో కూడా మనకున్న 3 మెజర్మెంట్స్, 3 సైడ్స్, 3 మెజర్మెంట్స్ నుండి 6 రేషియోసే వస్తాయి. కాబట్టి ఆ 6 రేషియోస్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈ రేషియో ఎలా తీసుకున్నానో అలానే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎట్లయితే పైథాగరస్ ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ √3 వచ్చిందో ఈ ట్రయాంగిల్లో కూడా అకార్డింగ్ టు పైథాగరస్ థియరం అదే విధంగా 2√3 వస్తుంది, మీకు తెలుసు. సో స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ 4² వాట్ ఈస్ 16 ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ద ఇక్కడ మీకు తెలుసు xy స్క్వేర్
అనుకుందాం, ప్లస్ స్క్వేర్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ హైట్ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 16 మైనస్ 4 ఎంత వస్తుందండి? 12. 12 ఏ విధంగా రూట్ 12 వస్తుంది. రూట్ 12 ఈక్వల్స్ టు xy అవుతుంది. రూట్ 12 ఏ విధంగా రాయొచ్చు? 12 ఈజ్ 4 ఇంటూ 3. 4 అంటే 2 రూట్ 3. తెలుసు కదా, నేను దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీకు ఐడియా ఉంది. సో రూట్ 12 ఈక్వల్స్ టు 2 రూట్ 3. రూట్ 12 ఏ విధంగా రాయొచ్చు? రూట్ 12 అన్నట్లయితే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 3 దట్స్ గోస్ టు అప్లై ఫర్ బోత్ 4 and 3 స్క్వేర్ రూట్. సో రూట్ 4 వాట్ ఈస్ 2 ఇంటూ రూట్ 3 దట్ ఈస్ 2 రూట్ 3. అలానే వచ్చింది. సో సిమిలర్లీ ఈ 3 రూట్ 3 మీరు పైథాగరస్ థియరంలోని ఇలా ఈ ట్రయాంగిల్ కూడా వస్తుంది. ఇక్కడ మనకి ఇందులోనే ఇప్పుడు 1/2 ఎలా తీసుకున్నామో అలానే ఈ ట్రయాంగిల్లో అదే రేషియో తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్లో ఇక్కడ ఉన్న 30 డిగ్రీస్కి ఈ 1 అనేటువంటిది ఆపోజిట్ సైడ్. 30 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్ డిస్టెన్స్ ఈ 1. అలాగే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ 2 అనేటువంటిది హైపోటెనస్. అంటే ఇప్పుడు ఈ 1/2 అనేది ఎలా రాసుకున్నానంటే ఈ 30 అనేది ఈ 1/2 అంటే ఈ 1 న్యూమరేటర్ ఏమని రాసుకున్నానంటే ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్. ఆ రేషియో ఎలాంటిది? ఆపోజిట్ టు ద యాంగిల్, ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 degrees divided by, సో 2 అనేటువంటిది ఏంటి? హైపోటెనస్. ఆ రేషియో ప్రకారం 1/2 వచ్చింది. సో ఇదే ట్రయాంగిల్ లోకి రండి. ఆపోజిట్ సైడ్ టు ద 30 degrees వాట్ ఈస్ 2 డివైడెడ్ బై హైపోటెనస్ వాట్ ఈస్ 4. అదే రేషియో ఆ ట్రయాంగిల్ కి అప్లై చేయండి. ఆపోజిట్ సైడ్ టు ద 30 degrees 3 వాట్ ఈస్ డివైడెడ్ బై హైపోటెనస్. హైపోటెనస్ అంటే తెలుసు కదండి, హైపోటెనస్. సో హైపోటెనస్ వాట్ ఈస్ హియర్ 6. ఇక్కడ నేను అన్ని రేషియోస్ కానీ ఇక్కడ గమనించండి, వీటిలో ఇది రేషియోనా, ఇది రేషియోనా, ఇది రేషియోనా, రేషియోనా ఫ్రాక్షన్సా? ఇది కూడా చాలా మంది పిల్లలకి కన్ఫ్యూజ్ అనమాట. ఇది తెలుసుకోవాలి, ఎందుకంటే సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఇవన్నీ ఫ్రాక్షన్సే, వీటన్నిటినీ ఫ్రాక్షన్సే అంటారు, కానీ దీని మాత్రమే రేషియో అంటారు. దీని మాత్రమే రేషియో అంటారు. రేషియో అంటే లీస్ట్ ఫామ్, అంటే దానికి అవి కోప్రైమ్స్ అయి ఉండాలి, అంటే కామన్ ఫ్యాక్టర్ 1 అయి ఉండాలి. అదే ఇక్కడ చూడండి 2కి 4కి కామన్ ఫ్యాక్టర్ ఇంకా 2 ఉంది. క్యాన్సిల్ చేస్తే 2 1 jar 1 2 2 jar 4 వస్తుంది, కాబట్టి ఇది 1/2 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ చేసినట్లయితే కూడా ఇక్కడ ఏంటి 3 1 jar 3 2 jar, కాబట్టి ఇక్కడ 1/2 వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ సింప్లెస్ట్ ఫామ్, ఇట్ ఈస్ నాట్ సింప్లెస్ట్ ఫామ్, ఇట్ ఈస్ ఓన్లీ సింప్లెస్ట్ ఫామ్. సింప్లెస్ట్ ఫామ్ లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ నే మనం రేషియో అంటాం. సో ఇది 1/2 అనేటువంటి రేషియో. సో ఇక్కడ వచ్చేటువంటి ఇవన్నీ కూడా సింప్లెస్ట్ ఫామ్ లోకి మారిస్తే దీనికి ఈక్వల్ అవుతాయి. కాబట్టి మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ చేసినా ఈ 30 డిగ్రీస్ వాల్యూ ఇక్కడ చూడండి, 30 డిగ్రీస్ అనేది మారలేదు. ప్రతి ట్రయాంగిల్ లోన 30 డిగ్రీస్ తీసుకున్నాను. ప్రతి ట్రయాంగిల్ లోన ఇక్కడ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ ఉన్నాయి. ఈ యాంగిల్స్ మారలేదు, బట్ షేప్స్ మారిపోయాయి. అంటే సైజెస్ ఇక్కడ షేప్స్ మారలేదు, షేప్ ఇదే షేప్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, షేప్ మారలేదు, సైజెస్ మారిపోయాయి. అంటే 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ అన్ని ట్రయాంగిల్స్ లోన సైజెస్ చేంజ్ అయిపోతున్నాయి, షేప్ అలానే చూడండి. ఆ షేప్ పెద్ద షేప్ అయింది, ఇంకొంచెం పెద్ద షేప్ అయింది, షేపులు మారలేదు. మన ఫోటో ఎలాగైతే సెల్లో మన ఫోటో ఏ విధంగా చిన్న ఫోటోని పెద్ద ఫోటో చేసుకుంటాం, అన్ని ఒకే రేషియోలో పెరుగుతాయి. సో అలానే పెరిగింది. కాబట్టి ఇక్కడ చెప్పిన ఆ రేషియోలోనే పెరిగింది, కాబట్టి ఆ ఫిగర్స్ అన్ని ఒకే రేషియోలో ఎన్లార్జ్ అయ్యాయి, ఒకే రేషియోలో ఎన్లార్జ్ అయ్యాయి, పెరిగాయి. కాబట్టి సో ఇక్కడ వచ్చినటువంటి ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేస్తే ఈ 1/2 వస్తుంది. ఇలా నువ్వు ఎన్ని ట్రయాంగిల్స్ అన్నా తీసుకో, ఇలాంటి రేషియోస్ వస్తూ 30 డిగ్రీస్కి ఇలాంటి రేషియోస్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆపోజిట్ సైడ్ న్యూమరేటర్లో రాసుకొని హైపోటెనస్ని డినామినేటర్లో రాసుకుంటే నీకు ఇలానే వస్తే వాటిని సింప్లిఫై చేస్తే ఇదే వస్తుంది. 30 డిగ్రీస్ తీసుకుంటే ఇలాంటి ఎన్ని ట్రయాంగిల్స్ తీసుకున్నా, అందుకే ఫిక్స్ ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్ బై హైపోటెనస్ అంటే 1/2 ఫిక్స్. అలానే నెక్స్ట్ ఇంకొక రేషియో చెప్పాను, √3/2 అని చెప్పాను. సో √3/2 అనేటువంటిది ఇక్కడ ఈ ట్రయాంగిల్లో √3/2 అని తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్లో ఏంటి, ఇక్కడ ఇది బేస్, ఇది హైపోటెనస్. అలాంటప్పుడు దీనికి ఈక్వల్గా ఇదే ట్రయాంగిల్లో ఏం తీసుకోవాలి, బేస్ ఏబి, బేస్ ప్లేస్లో ఏముంది 2√3 ఉంది, హైపోటెనస్ ప్లేస్లో ఏముంది 4 ఉంది. అలాగే ఈ ట్రయాంగిల్లో బేస్ ప్లేస్లో ఏముంది 3√3 ఉంది. అలాగే ఈ ట్రయాంగిల్లో హైపోటెనస్ ప్లేస్లో ఏముంది 6 ఉంది. ఇక్కడ నేను వర్డ్స్ మీరు గమనించండి,
ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్ అని వాడాను. అదే నేను పైథాగరస్ థీరం ఇక్కడ నేను చెప్పేటప్పుడు ఏమిటి 1 అని ఏం చెప్పాను, పర్పెండిక్యులర్ హైట్ అంటున్నాను. ఇక్కడ పిల్లలు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఈ బీసీని పర్పెండిక్యులర్ హైట్ అంటున్నా. నేను రేషియోస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొత్త కాన్సెప్ట్ ఒకటి వస్తుంది కాబట్టి ఆ పర్పెండిక్యులర్ హైట్నే ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్, ఎందుకంటే 30 డిగ్రీస్ ఆపోజిట్ గా ఉంది కాబట్టి ఆ పర్పెండిక్యులర్ హైటే 30 డిగ్రీస్ ఆపోజిట్ గా ఉండే సైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిగర్ లో ఈ √3/2 అనేటువంటిది ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ వచ్చాయి. 3 ట్రయాంగిల్ కి ఇక్కడ ఒక ఫ్రాక్షన్స్ తీసుకున్నాను, సెట్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ లో కూడా ఇవి ఫ్రాక్షన్స్ అంతే, బట్ ఇదే రేషియో. ఇవన్నీ ఫ్రాక్షన్స్ క్యాన్సిల్ చేస్తే మీకు అదే వస్తుంది. ఓకేనండి. కాబట్టి ఈ రేషియోస్ ఇలాంటి వస్తూనే ఉంటాయి. ట్రయాంగిల్ షేపులు ట్రయాంగిల్ సైజులు ఎంత పెద్దవన్నా కానీ షేప్ అదే, షేప్ మారలే. ట్రయాంగిల్ సైజులు ఇంకెంత పెద్దవన్నా తీసుకుంటా పో, ఇది మారదండి, ఈ రేషియో మారదండి. అందుకే దానికి ఒక పేరు పెట్టాలి. ఆ పేరు ఏంటి అనేటువంటిది కాస్ థీటా. ఇంతకు ముందు పెట్టినటువంటి పేరే సైన్ థీటా. ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్ బై హైపోటెనస్ అనేటువంటి సైన్ థీటా, ఈ 1/2. ఇప్పుడు √3/2 adjacent side to the angle 30 degrees. ఇప్పుడు ఈ √3/2 కి నేను పెడుతున్నటువంటి పేరు ఏంటంటే కనుక కాస్ థీటా అని అంటున్నాను. అదే ఈ ఫ్రాక్షన్ కి ఈ రేషియోకి పేరు ఏం పేరు అంటే సైన్ థీటా అంటున్నాను. ఇలాంటి రేషియోస్ కి అంటే ఇలా వస్తూనే ఉంటాయి. ఎన్ని ఫ్రాక్షన్స్ వచ్చినా, ఎంత సైజు మారినా, అలాంటి ఫ్రాక్షన్స్ ఎన్ని వచ్చినా సింప్లిఫై చేస్తే వచ్చేది ఈ రేషియోనే. దీనికి ఏం పేరు పెట్టాలి? కాబట్టి సైన్ థీటా. అంటే ఈ థీటా అనేటువంటి ఏంటి? ఈ 30 డిగ్రీస్. థీటా ప్లస్ ఏమొస్తుంది? 30 డిగ్రీస్ వస్తుంది. అంటే సైన్ 30 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్ డివైడెడ్ బై హైపోటెనస్ ఇది వచ్చింది. ఇప్పుడు కూడా చెప్పండి, కాస్ థీటా అంటే ఈ రేషియోకి పేరు పెడుతున్నాను అంటే అడ్జసెంట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్ అన్నాను. అడ్జసెంట్ యాంగిల్ 30 డిగ్రీస్ ఉంది, దీనికి అడ్జసెంట్ సైడ్ అంటే దీనికి అడ్జసెంట్, ఇది ఆపోజిట్ సైడ్ అంటాం. ఈ యాంగిల్ కి ఇది ఆపోజిట్ సైడ్ అన్నప్పుడు ఈ యాంగిల్ కి ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం జనరల్ గా అకార్డింగ్ టు పైథాగరస్ థీరం దీన్ని ఏమని చదివేవాడిని? బేస్ అని చదివేవాడిని. ఇప్పుడు ఏమని చెప్తున్నాను? అడ్జసెంట్ సైడ్ టు ద యాంగిల్ 30 అని చెప్తున్నాను. ఇది మీరు గమనించాలి, బేసే ఈ యాంగిల్ కి అడ్జసెంట్ సైడ్ టు ద 30 డిగ్రీస్ అయింది. ఈ హైపోటెనస్ ని అలానే రాస్తున్నాను, హైపోటెనస్ ని ఏం మార్చలేదండి. అలాగే దీన్ని ఇక్కడ ఆపోజిట్ సైడ్ అని చెప్పాను, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటాను. ఈ డిఫరెన్స్ కనుక్కోవాలి. కాబట్టి ఇలాంటి రేషియోస్ అన్నిటిని కూడా కాస్ థీటా అని అంటాం. నెక్స్ట్ 1/√3 అని వచ్చింది ఇక్కడ నెక్స్ట్ 1/√3. సో ఈ ట్రయాంగిల్ లో 1/√3 అంటే కనుక ఈ రేషియో ఈ 2 మెజర్మెంట్స్ ని యూజ్ చేసుకొని ఇది న్యూమరేటర్ లో రాసుకొని ఇది డినామినేటర్ లో రాసుకున్నాను 1/√3. అదే విధంగా ఇదేంటి? పర్పెండిక్యులర్ హైట్. ఇదేంటి? బేస్. ఈ ట్రయాంగిల్ లో పర్పెండిక్యులర్ హైట్ ఎంత ఉంది? 2 ఉంది. ఈ ట్రయాంగిల్ లో పర్పెండిక్యులర్ బేస్ ఎంత ఉంది? 2√3 ఉంది. ఈ ట్రయాంగిల్ లో పర్పెండిక్యులర్ హైట్ ఎంత ఉంది? 3 ఉంది. ఈ ట్రయాంగిల్ లో బేస్ ఎంత ఉంది? 3√3 ఉంది. క్యాన్సిల్ చేయండి, ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయి? సో 1/√3 అంటే ఇలా ట్రయాంగిల్ సైజు పెరిగినప్పటికీ వచ్చేటువంటి ఫ్రాక్షన్స్ ఎన్ని వచ్చినా వాటిని సింప్లిఫై చేస్తే వచ్చేటువంటిది ఇదే రేషియో. మరి ఈ రేషియోకి ఒక పేరు పెట్టాలి కదండి. నువ్వు తీసుకున్నది ఒకే విధంగా తీసుకుంటున్నావు కదా. ఫస్ట్ ఈ సైడ్ న్యూమరేటర్ లో, తర్వాత డినామినేటర్ లో ఈ సైడ్, న్యూమరేటర్ లో ఈ సైడ్, డినామినేటర్ లో ఈ సైడ్, న్యూమరేటర్ లో ఈ సైడ్, డినామినేటర్ లో ఈ సైడ్, అంటే ఒకే ప్రాపర్ గా చూస్తున్నావు కదా. మళ్ళీ ఆ రేషియోకి ఏం పేరు పెట్టాలి? ఆ రేషియోకి పెట్టాల్సిన పేరే టాన్ థీటా. అంటే థీటా ప్లేస్ లో మనం ఇక్కడ ఎన్ని డిగ్రీస్ తీసుకున్నాం? 30 డిగ్రీస్ అని తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ విధంగా అయితే ఆ రేషియోకి మీరు పేరు పెట్టారు? సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్ అన్నారు, బై హైపోటెనస్ అన్నారు. కాస్ థీటా అంటే కనుక సో ఇక్కడ కాస్ 30 డిగ్రీస్, అడ్జసెంట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్ డివైడెడ్ బై హైపోటెనస్ అన్నారు. మరి ఇప్పుడు చెప్పండి స్టూడెంట్, మీరే చెప్తారనుకుంటాను. tan 30 డిగ్రీస్ కి ఇప్పుడు నాకు ఇలాంటి రేషియో కావాలి. ఏం చెప్తారు? సార్ ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్. వెరీ గుడ్. ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్ డివైడెడ్ బై, సో నెక్స్ట్ √3 అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్.
adjacent side to the angle 30 degrees. గమనించారా? ఇక్కడ ఒక రేషియో వచ్చాను, న్యూమరేటర్ డినామినేటర్. ఈ రేషియోకి సైన్ థీటా అని పెట్టాను, సైన్ 30 డిగ్రీస్. సైన్ 30 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్ డివైడెడ్ బై హైపోటెనస్. ఇది ఒక రేషియో చెప్పాను. 3 మెజర్మెంట్స్ కి 6 రేషియోస్ వస్తాయని 6 రేషియోలో ఒక రేషియో తీసుకున్నాను. ఇలా ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ తీసుకున్నట్లయితే అన్ని సైన్ అని పేరు పెడతాం. అలాగే అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ తీసుకున్నట్లయితే దానికి కాస్ అని పేరు పెడతాం. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అని తీసుకున్నట్లయితే దానికి టాన్ అని పేరు పెడతాం. మనం పెట్టుకున్న పేర్లే ఇవన్నీ. ఆ రేషియోని గుర్తుపట్టడం కోసం, ఆ రేషియోని గుర్తు పెట్టుకోవడం కోసం మనం పెట్టుకున్నటువంటి పేర్లు. నెక్స్ట్ టైం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ డిగ్రీస్ ఇస్తాడు, సైడ్స్ కనుక్కోమని చెప్తాడు. సైడ్స్ ఇస్తాడు, డిగ్రీస్ కనుక్కోమని చెప్తాడు. సో ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు సైడ్స్ ఇచ్చి డిగ్రీస్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములాలు మనకి మనం పెట్టుకున్నటువంటి ఈ పేర్లు, ఆ సైన్ థీటా అంటే, కాస్ థీటా అంటే ఏంటి, టాన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇవన్నీ మనకు తెలుసుంటే సైడ్స్ ఇచ్చినప్పుడు యాంగిల్స్ కనుక్కోవచ్చు, లేదా యాంగిల్స్ ఇచ్చినప్పుడు సైడ్స్ కనుక్కోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం వర్కౌట్ చేయొచ్చు. సో వాట్ ఎవర్, సో పైథాగరస్ థియరం నుండి మనం తీసుకుంటూ వస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ రేషియోస్ అన్ని ఎందుకు ఈక్వల్ గా వస్తున్నాయి అంటే, ఈ రేషియోస్ ఎందుకు ఈక్వల్ గా వస్తున్నాయి, ఇవన్నీ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అండి. సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నట్లయితే కనుక యాంగిల్స్ ఈక్వల్ గానే ఉంటాయి. కరస్పాండింగ్ యాంగిల్స్, ఈ ప్లేస్ లో ఉన్న యాంగిల్ ఈ ప్లేస్ లో ఉన్న యాంగిల్ ఈక్వల్, ఈ ప్లేస్ లో ఉన్న యాంగిల్ ఆ ప్లేస్ లో ఉన్న యాంగిల్ ఈక్వల్, ఈ ప్లేస్ లో ఉన్న యాంగిల్ ఈ ప్లేస్ లో ఉన్న అన్ని ఈక్వల్. అవి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, బట్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షన్ అన్నాడు. అవి సిమిలర్ ట్రయాంగిల్స్. అంటే ప్రపోర్షన్ అన్నట్లయితే కనుక చూడండి, ఇది ప్రపోర్షన్ అన్నట్టు. అంటే రేషియోస్ ఈక్వల్ గా ఉంటే వాటిని ప్రపోర్షనల్ అంటారు జనరల్ గా. ఓకే అండి, ఇప్పుడు సైన్ థీటా అంటే ఏంటి, సైన్ 30 డిగ్రీస్ గురించి, కాస్ 30 డిగ్రీస్ గురించి, టాన్ 30 డిగ్రీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే థీటా ప్లేస్ లో 30 డిగ్రీస్ రాసినట్టు నేను ఇక్కడ సైన్ 30 ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే సైన్ 30 డిగ్రీస్ కి ఇట్స్ రెసిప్రోకల్. అంటే ఈ సైన్ 30 డిగ్రీస్ ఫ్రాక్షన్ ఏంటి, 1/2. 1/2 రెసిప్రోకల్ ఏంటి, 2/1. సో 2/1. సో 1/2 రెసిప్రోకల్ 2/1. అంటే 2/1 ఇది కూడా ఒక రేషియోనే కదా, 2/1 కూడా ఒక రేషియోనే కదా. సో ఇక్కడ ఏదైతే సైన్ ఉన్నటువంటి రేషియోని, దాని రెసిప్రోకల్ ని కొసీకెంట్ అని అంటారు. అంటే ఇట్ ఈస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద సైన్ థీటా. కొసీకెంట్ థీటా అనేటువంటిది సైన్ థీటాకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే సైన్ 30 డిగ్రీస్ వాల్యూ మనకి ఎంత తీసుకున్నాం, సైన్ 30 డిగ్రీస్ వాల్యూ ఇక్కడ అంతా 1/2 ఉంది. సో 1/2 రెసిప్రోకల్ ఏంటి, రెసిప్రోకల్ అంటే 2/1. సో 2/1 అనేటువంటిది అంటే 2 అన్నమాట. అంటే 2 అంటే ఏంటి, 1/2 కి 2 అనేటువంటిది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. అంటే 1/2 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, 2 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, 1/2. కాబట్టి సో 1/2 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 2, 1/2 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 2. కాబట్టి సో ఇక్కడ ఏంటంటే సైన్ థీటాకు కొసీకెంట్ థీటాకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే ఇక్కడ 1/2 ఉంటే ఇక్కడ 2 వస్తుంది. 1/2 కి 2 కి రిలేషన్ ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. కాబట్టి సైన్ థీటా కొసీకెంట్ థీటా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, కొసీకెంట్ థీటా కి సైన్ థీటా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. తెలుసు కదా, 1/2 కి 2 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, 2 కి 1/2 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో కాబట్టి సో సైన్ థీటా కి కొసీకెంట్ థీటా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, దీనికి అది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. కాబట్టి దీని వాల్యూ 1/2 అయినప్పుడు దీని వాల్యూ 2 అవుతుంది. సో అది కొసీకెంట్ థీటా అంటే కొసీకెంట్ 30 డిగ్రీస్. సో 2 వచ్చింది. అలాగే cos 30 డిగ్రీస్, 30 డిగ్రీస్ తీసుకున్నట్లయితే cos 30 డిగ్రీస్ కి ఏం చెప్పాము, √3/2 అని చెప్పాము, √3/2. సో cos థీటా రెసిప్రోకల్. సో ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ ఏంటి, √3/2 రెసిప్రోకల్ ఏంటి, 2/√3. 2/√3 అనేటువంటిది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్, అంటే √3/2 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, 2/√3. ఎందుకంటే we want to get 1 means √3/2 కి 2 ని 2/√3 తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. కాబట్టి √3/2 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 2/√3 అయినప్పుడు సీకెంట్ థీటా వాల్యూ 2/√3. అంటే రేషియోని మనం చేంజ్ చేస్తున్నాం. ఏ విధంగా చేంజ్ చేస్తున్నాం అంటే cos థీటా రేషియో ఏంటి, cos థీటా రేషియో ఏంటి, అడ్జసెంట్ సైడ్ టు ద యాంగిల్ 30 డిగ్రీస్ బై హైపోటెనస్. అలాంటప్పుడు సీకెంట్ థీటా రేషియో ఏమవుతుంది, ఆపోజిట్ రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్. అంటే న్యూమరేటర్ లో ఉండేది డినామినేటర్లకి, డినామినేటర్ లో ఉండేది న్యూమరేటర్ లో ఉండేది న్యూమరేటర్ లో ఉండేది డినామినేటర్లకి వచ్చినప్పుడు
కాస్ థీటాకి రెసిప్రోకల్ సీకెంట్ థీటా అన్నప్పుడు సీకెంట్ థీటా ఈ డెఫినేషన్ రేషియో డెఫినేషన్ ఏ విధంగా మారిపోతుంది? హైపోటెనస్ పైకి వెళ్తుంది, హైపోటెనస్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ టు ద యాంగిల్ 30 degrees, రివర్స్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, కొసీకెంట్ 30 degrees కి sin థీటాకి రెసిప్రోకల్ అని చెప్పాను. sin థీటా ఫ్రాక్షన్ ఏంటి, రేషియో ఏంటి, దీనికి వచ్చి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అలాగే కొసీకెంట్ థీటాకి రివర్స్ అయిపోతుంది, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. చూసారా, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ కొసీకెంట్, ఇట్స్ రెసిప్రోకల్. అలాగే tan కండి, tan 30 degrees వాల్యూ ఎంత చెప్పాను ఇక్కడ, 1/√3 చెప్పాను. సో 30 degrees కి tan 30 degrees కి 1/√3 చెప్పాను. సో 1/√3 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటండి, 1/√3 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటంటే √3. సో 1/√3 √3 తో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది, కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ √3. సో అంటే ఇక్కడ ఏంటంటే రివర్స్ అయిపోతుంది, √3/1. అంటే ఏంటంటే tan theta రేషియో డెఫినిషన్ మనం ఏమనుకున్నాము, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనుకున్నాం. tan theta కి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనుకున్నాం, tan theta కి ఇది డివైడెడ్ బై ఇది అనుకున్నాం. ఇప్పుడు కాట్ అనేది రివర్స్ అయిపోద్ది, ఫస్ట్ న్యూమరేటర్ ఇది రాస్తాం, తర్వాత ఇది రాస్తాం. అంటే ఫస్ట్ ఇది ఏంటిది, అడ్జసెంట్ సైడ్. కాట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ అలాగా tan కి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది, కాట్ థీటా కి రివర్స్ అయిపోతుంది, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో కాస్ కి వచ్చేసరికి ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ వస్తుంది. అలాగే సీకెంట్ కి వచ్చేసరికి ఏమవుతుంది, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అని వస్తుంది. అలాగే sin థీటాకి ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని వస్తుంది. అలాగే కొసెకెంట్ థీటాకి వచ్చేసరికి దాని రెసిప్రోకల్ అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అని వస్తుంది, ఆపోజిట్ సైడ్ అని వస్తుంది. సారీ, కొసెకెంట్ థీటాకి ఏమొస్తుంది, హైపోటెనస్ బై అడ్జసెంట్ ఆపోజిట్ సైడ్ అని వస్తుంది. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే నేను కొంచెం క్లమ్జీగా రాసినప్పటికీ మీకు ఈ 4 రేషియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎన్ని రేషియోస్ వస్తాయి, 6 రేషియోస్ వస్తాయి. ఎన్ని నెంబర్స్ యూజ్ చేసుకుంటే, 3 నెంబర్స్ యూజ్ చేస్తే వాటి నుండి నీకు 6 రేషియోస్ వస్తాయి. ఆ 6 రేషియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 1/2 2/1 అవుతుంది, √3/2 2/√3 అయింది, 1/√3 √3/1 అయింది. సో కాబట్టి tan యొక్క రెసిప్రోకల్ లేదా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాట్ అవుతుంది, కాస్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సీకెంట్ థీటా అవుతుంది, సైన్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కొసీకెంట్ థీటా అవుతుంది, లేదా కొసీకెంట్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సైన్ థీటా అవుతుంది, సీకెంట్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాస్ థీటా అవుతుంది, కాట్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ tan థీటా అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ కొత్త నేమ్స్ మీకు ఇంతవరకు 9th క్లాస్ 8th క్లాస్ ఎక్కడ ఇంట్రడ్యూస్ కానటువంటి ఈ కొత్త నేమ్స్ సైన్, కాస్, tan, కొసీకెంట్, సీకెంట్, కాట్ అనేటివి మనం పెట్టుకున్నటువంటి పేర్లు. వీటి కోసం ఒక్కొక్క రేషియోకి ఒక్కొక్క పేరు, కాబట్టి ఇవన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నది ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ 30 degrees గురించి నాకు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇక్కడ 60 degrees ఉంది, దాని నుండి కూడా ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసిందే నీకు ఎందుకు ఈ పేర్లు పెట్టుకున్నారు, వాటిని అలా ఎందుకు అంటున్నారు ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఈజీగా ఇదే సిస్టమ్ ఏ విధంగా ఏ వాల్యూస్ ఏ విధంగా వస్తాయో చెప్తాను. అందులో మీకు మళ్ళీ ఆ టేబుల్ ఎలా ఈజీగా గుర్తు పెట్టుకోవాలనే విషయం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఏంటంటే 60 degrees గురించి ఇదే ఫార్ములాను అప్లై చేద్దాం, ఏ విధంగా అవుతుంది. ఇప్పుడు చూడండి 60 degrees ఇక్కడ ఉందండి, పోనీ 60 degrees ఇక్కడ ఉంది. 60 degreesకి ఇప్పుడు ఈ 60 degrees సంబంధించి సైన్ రాయాలనుకున్నా, సైన్ 60 degrees. ఇప్పుడు నేనేం చెప్పాలను అయ్యా, సైన్ 30 degreesకి నేను ఏం రాశాను, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ రాసినప్పుడు సైన్ 60 degreesకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, సైన్ 30 degreesకి ఆపోజిట్ సైడ్ ఇది అయినప్పుడు సైన్ 60 degreesకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఈ ట్రయాంగిల్లో ఇది అవుతుంది, అంతేనా. హైపోటెనస్ ఏమవుతుంది, ఇదే అవుతుంది, ఏం మారదు. అంటే ఇప్పుడు చూడండి ఇదే ట్రయాంగిల్లో సైన్ 60 degrees కానట్లయితే కనుక ఈ ట్రయాంగిల్లోనే మీరు అప్లై చేయండి సైన్ 60 degrees. ఇక్కడ ఉన్నది 60 degrees అండి, కనపడుతుందా, బాగా కనపడుతుందా, ఇక్కడ ఉన్నది 60 degrees. సో ఇక్కడ ఉన్నది 30 degrees, సో ఇక్కడ ఉన్నది 90 degrees ఈ ట్రయాంగిల్లో. ఒకసారి చూడండి, ఇప్పుడు 30 degrees గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు 60 degrees గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నాకు సైన్ 60 degrees కావాలి. ఇక్కడ మనం రేషియో ఎలాంటి రేషియో తీసుకుంటున్నాం, ఇక్కడ సైన్ అంటే ఏంటి, సైన్ అంటే నువ్వు తీసుకునేటువంటి యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ని న్యూమరేటర్ లో రాయాలి. ఆ 60 degrees ఆపోజిట్ సైడ్ ని న్యూమరేటర్ లో రాయి. ఏముంది న్యూమరేటర్ లో
ఏం రాయాలి న్యూమరేటర్లో √3 రాయాలి, ఆ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది. తర్వాత హైపోటెనస్, డినామినేటర్లో హైపోటెనస్ రాయాలి. అంటే హైపోటెనస్ ఏంటి 2, అంటే sin 60 degrees √3/2. ఇది ఒక రేషియో. అలాగే cos 60 degrees చెప్పాను ఇంతకుముందు. cos 30 degrees తీసుకునేటప్పుడు న్యూమరేటర్లో అడ్జసెంట్ సైడ్ తీసుకున్నా, అంటే బేస్ తీసుకున్నా, డినామినేటర్లో హైపోటెనస్ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ అదే రేషియో, ఎందుకంటే ఆ రేషియో కాస్ అని పేరు పెట్టాను నేను. ఇప్పుడు మళ్ళీ అదే తీసుకోవాలి, యాంగిల్కు అడ్జసెంట్గా ఉండాలి, హైపోటెనస్ కావాలి. ఈ 60 degreesకి అడ్జసెంట్ ఏది? అడ్జసెంట్ అంటే పక్కనే ఉండదు, దానికి ఆనుకునే ఉండదు. ఆపోజిట్ అంటే ఇది ఆపోజిట్గా ఉండదు. సో 60 degreesకి అడ్జసెంట్ ఆనుకునే ఉన్నది ఏంటిది? ఈ బీసీ, అంటే 1 యూనిట్ ఉండేటువంటి ఈ డిస్టెన్స్ 1 సెంటీమీటర్ అని చూసుకున్నాం. సో ఆ 1 అనేటువంటిది అడ్జసెంట్ సైడ్ని న్యూమరేటర్లో రాసుకోవాలి, హైపోటెనస్ని డినామినేటర్లో రాసుకోవడాన్ని కాస్ అని ఉంటుంది. ఇప్పుడు tan 60 degrees అండి. tan 60 degrees అన్నట్లయితే ఏంటి? ఏం చెప్పాను? ఇక్కడ tan 30 degreesకి ఏం చెప్పాను? ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఉన్న డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేది, అక్కడ ఉన్న డిగ్రీస్కి అడ్జసెంట్గా ఉండేది అని తీసుకోమన్నాం. ఇప్పుడు 60 degreesకి ఆపోజిట్గా ఏముంది? ఇది ఉంది, ఏబి ఉంది, అంటే √3. 60 degreesకి ఆపోజిట్గా √3 ఉంది. 60 degreesకి అడ్జసెంట్గా ఏముంది? ఈ డిస్టెన్స్ ఉంది, అంటే 1. సో √3/1 ఈజ్ నథింగ్ బట్ √3. ఇప్పుడు నెక్స్ట్ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని రాయడం జరిగింది. ఇదొక రేషియో, ఇదొక రేషియో, ఇదొక రేషియో. 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని రాయడం జరిగింది. మనకి ఎన్ని రేషియోస్ ఉన్నాయి? 6 రేషియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదే ఆర్డర్ని ఫాలో అవుతాం. సైన్ రెసిప్రోకల్ని రాస్తాం. నెక్స్ట్ స్టెప్, సైన్ రెసిప్రోకల్ వాట్ ఈస్? కొసికెంట్ థీటా. కొసికెంట్ 60 degrees. సార్ ఇక్కడ ఒక డౌట్, ఇక్కడ సైన్ అన్నారు, దీన్ని కాస్ అన్నారు, దీన్ని ట్యాన్ అన్నారు, దీన్ని కొసికెంట్ అని అన్నారు. అంటే దీన్ని కొసికెంట్ అంటున్నారు, కాకపోతే COSEC అని రాశాను, కొసికెంట్. దాన్ని కొసికెంట్, దాన్ని సింప్లెస్ట్ ఫామ్ లో కొసెక్ అని రాస్తారు కదా, దాన్ని కొసికెంట్ అని చదువుతున్నారు. కొసికెంట్ 60 degrees. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వదు. కొసికెంట్ థీటా అన్న కొసికెంట్ 60 degrees, కొసికెంట్ నే దాని పేరే కొసికెంట్, దాని సింప్లెస్ట్ ఫామ్ కొసికెంట్. యాక్చువల్లీ ట్యాన్ కూడా దాని ఫుల్ నేమ్ వచ్చి టాంజెంట్ అండి. ట్యాన్ ఫుల్ నేమ్ వచ్చి టాంజెంట్. దాన్ని టాన్ ఇట్ సింప్లెస్ట్ ఫామ్ లో ఉంటున్నాం. కాస్ ఫుల్ నేమ్ వచ్చి కొసైన్ అండి, దాని సింపుల్ ఫామ్ లో కాస్ అని అంటున్నాం. సో సైన్ ఫుల్ నేమ్ వచ్చి సైన్ అండి, దాన్ని సింపుల్గా SI అని రాస్తున్నాం. మీరు ఇలా ప్రాక్టీస్ కావాలి, అర్థమైందా? సో సింప్లెస్ట్ ఫామ్స్లో రాస్తున్నాను నేను చదివేటప్పుడేమో ప్రొనౌన్సియేషన్ ఏమో ఫుల్ ఫామ్ చెప్తున్నాను, అక్కడ రాసేటప్పుడు సింప్లెస్ట్ ఫామ్ చెప్తున్నాను. సో కొసికెంట్ 60 degrees అంటే సైన్ కొసికెంట్ థీటా ఏం చెప్పాను నేను? ఇట్ ఈస్ అ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా, అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్పాను. ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ ని, సైన్ లో ఉన్న ఫ్రాక్షన్ ని తిప్పించి రాయడమే, రివర్స్ రాయడమే రెసిప్రోకల్. దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. ఓకేనా? కాబట్టి కొసికెంట్ 60 degrees అన్నట్లయితే సైన్ 60 degrees రెసిప్రోకల్, కాబట్టి 2/√3 అవుతుంది. అలాగే నెక్స్ట్ కాస్ రెసిప్రోకల్, కాస్ 60 degrees రెసిప్రోకల్ సీకెంట్ థీటా, సీకెంట్ 60 degrees. ఇక్కడ కూడా చెప్పండి, సీకెంట్ అని చెప్పాను, సీకెంట్. ఇది కాస్ కొసైన్ రెసిప్రోకల్ సీకెంట్ ఫుల్ నేమ్, దాని షార్ట్ ఫామ్ SEC, సీకెంట్ 60 degrees. సీకెంట్ 60 degrees ని ఏం చదువుతున్నాను, ఏమని చెప్తున్నాను అంటే కనుక కొసీకెంట్ 60 degrees రెసిప్రోకల్ సీకెంట్ 60 degrees. కాబట్టి దీన్ని రెసిప్రోకల్ అంటే రివర్స్ రాయడం, న్యూమరేటర్ని డినామినేటర్ న్యూమరేటర్గా మార్చేయడం, అంటే దిస్ ఇస్ 2/1 అవుతుంది. దట్స్ కోస్ టు 2. అలాగేనండి tan 60 degrees, దాని రెసిప్రోకల్ ఏంటి? tan రెసిప్రోకల్ కాట్. చెప్పాను కదా రివర్స్ వస్తున్నాయని, ఆ ఫ్రాక్షన్స్ ని, ఆ రేషియోస్ ని రివర్స్ 1/2 అంటే 2/1 అలా తీసుకుంటున్నాను, కాబట్టి ఆ రేషియోస్ ఆ విధంగా మా పేర్లు పెట్టుకున్నాం. సో tan రెసిప్రోకల్ కాట్ అని, కాస్ రెసిప్రోకల్ రివర్స్ చేస్తే వచ్చే సీకెంట్ అని, సైన్ రెసిప్రోకల్ కొసీకెంట్ అని నేను చెప్తున్నాను. సో కాబట్టి కాట్ 60 degrees, COT కాట్ అంతే. సో జనరల్గా దీని ఫుల్ నేమ్ ఏంటంటే కనుక కాటన్ జెయింట్ అండి, దీని ఫుల్ నేమ్ కాటన్ జెయింట్. సో కాబట్టి కాట్ 60 degrees అంటే ఏంటి? కాట్ 60 degrees tan 60 degrees రెసిప్రోకల్ రివర్స్ రాయడం, అంటే ఇది √3/1 ఉంటే 1/√3 వస్తుందండి.
సో ఈ విధంగా నేను ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ లో సైన్ ఎందుకు వాటికి ఆ నేమ్స్ పెట్టారు, ఆ రేషియోస్ 6 రేషియోస్ ఎందుకు ఉంటాయి, వాటిని అలానే ఎందుకు పిలుస్తారు అనేది చెప్పే ముందు ఇక్కడ ఒక పాయింట్, ఈ ట్రయాంగిల్ గురించి ఏదో డ్రా చేసేది సార్, దీని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఈ ట్రయాంగిల్స్ అన్ని ఈ ట్రయాంగిల్లో నుండి తీసుకున్నదండి. ఈ ట్రయాంగిల్ మొత్తం పెద్ద ట్రయాంగిలే, ఇక్కడ ఉన్న ఈ ట్రయాంగిల్. ఇక్కడ ఫస్ట్ ఏం చేసాము, ఇక్కడ అదే ఇక్కడ ఉన్న చిన్న ట్రయాంగిల్, దాన్ని కొంచెం మన ఫోటోని మన సెల్లో ఫోటోని ఎట్లయితే ఎన్లాక్ చేస్తామో అట్లా ఎన్లాక్ చేశాను. సో ఈ విధంగా పెంచాను, అంటే అదే రేషియోలో పెరుగుతుంది. మళ్ళీ అదే ఫోటో ఇంకొంచెం సైజ్ పెంచాను, అదే రేషియోలో పెరిగింది. సో దాని నుండి దీన్ని తీసుకున్నాను. అంటే ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకోవడం వల్ల అట్లా రేషియోస్ వస్తూనే ఉంటాయి. అలా వచ్చే ప్రతి రేషియోకి కామన్ నేమ్ అనేది ఒక నేమ్ పెడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 6 రేషియోస్ వస్తాయి. 6 రేషియోస్ కి 6 నేమ్స్ ఇవ్వాలి కాబట్టి ఆ 6 నేమ్స్ లో ఫస్ట్ 3 నేమ్స్ ని సైన్, కాస్, టాన్ అని, వాటి రెసిప్రోకల్స్ ని కొసికెంట్, సీకెంట్, కాట్ అని అంటారు. ఇంతే ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ టేబుల్లో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. చాలా ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు. ఫాలో మై వీడియోస్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.